Hello everyone, నా పేరు బలరామ్. I have been selected as GST Inspector in CGL 2018 notification, and presently I am dealing Arithmetic and Pure Maths in Minds Academy. So welcome. సో మనం 2 వీడియోస్ డిస్కస్ చేసాం ఈ వీడియో కంటే ముందు. ఫస్ట్ ఆ 2 వీడియోస్ చూడకపోతే ఆ 2 వీడియోస్ చూసిన తర్వాత ఈ వీడియోకి రండి. బేసిక్ కాన్సెప్ట్స్ ఒకటి డిస్కస్ చేసాం అండ్ ఈజీ క్వశ్చన్స్ 1 to 5 డిస్కస్ చేసాం. సో వీఆర్ మూవింగ్ ఆన్ టు 6th క్వశ్చన్. సో క్వశ్చన్ చూడండి. A and B are two alloys. A, B are two alloys prepared by mixing metals in proportional 13:11 respectively. ఆ మెటల్స్ అనేవి ఆ అలాయ్స్ అనేవి ఏమున్నాయి? మెటల్స్ టిన్, కాపర్ ఉంది. ఓకేనా? సో వాట్ ఈస్ దట్ రేషియో? 13:11 ఫస్ట్ అలాయ్లో. అలాగే సెకండ్ అలాయ్లో చూసుకుంటే 5:7. సో ఇప్పుడు ఇది టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 24 పార్ట్స్ ఉంది. సో ఇది టోటల్ అంటే 13 + 11 24 కదా. సో టోటల్ ఎన్ని పార్ట్స్? టిన్ అనేది ఒక 13, కాపర్ అనేది ఒక 11, కాబట్టి టోటల్ 24 పార్ట్స్ అనేది అలాయ్ ఏ. అలా అలాయ్ బి చూసుకున్నట్లయితే టిన్ అనేది 5 పార్ట్స్, కాపర్ అనేది 7 పార్ట్స్, కాబట్టి టోటల్ 5 + 7 12 పార్ట్స్ అవుతుంది. కానీ నాకు క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు? ఈక్వల్ క్వాంటిటీస్. ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, ఇది ఈక్వల్ క్వాంటిటీస్. ఈక్వల్ క్వాంటిటీస్ అంటే ఏంటి? అలాయ్ ఏ అయితే ఎంత ఉంటుందో అలాయ్ బి కూడా అంతే ఉంటుంది. అంటే మనం ప్రీవియస్ ప్రాబ్లంలో డిస్కస్ చేసాం కదా, 1:1 రేషియో అని చెప్పేసి. సో ఈక్వల్ క్వాంటిటీస్ అంటే అలాయ్ ఏ, అలాయ్ బి రెండు కూడా ఈక్వల్ 1:1. సో ఇప్పుడు 1:1 రావాలంటే నాకు ఇదేమో 24 పార్ట్స్ వచ్చింది, ఇది 12 పార్ట్స్ వచ్చింది. సో ఈక్వల్ కాదు కదా. ఈక్వల్ కాదు కాబట్టి నేను దాన్ని ఏం చేయాలి? ఈక్వల్ చేసుకోవాలి. సో ఈక్వల్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను? ఇక్కడ అలాయ్ ఏ అనేది 24 అనేది 12 యొక్క మల్టిపులే కదా. 12 1s are 1, 12 2s are 24 కదా. సో నేను 12ని 2తో టూ టైమ్స్ మల్టిప్లై చేస్తాను. ఓన్లీ జస్ట్ ఈ పార్ట్ని మాత్రమే 2తో మల్టిప్లై చేస్తున్నాను నేను. ఓకేనా? సో ఇప్పుడు 12ని 2తో మల్టిప్లై చేస్తే 24. సో దీన్ని 2తో మల్టిప్లై చేయాలి, దీన్ని కూడా 2తో మల్టిప్లై చేయాలి. అప్పుడు టిన్ను కాపర్ రేషియో ఏమవుతుంది? 10:14. ఇప్పుడు చూడండి, మొత్తానికి 24 వచ్చిందా? సో 1:1 అనేది సాటిస్ఫై అయిందా? సో ఇప్పుడు ద ప్రపోర్షన్ ఆఫ్ టిన్ అండ్ కాపర్ ఇన్ సి విల్ బి. సో ఇప్పుడు టిన్ అనేది అలాయ్ ఏలో 13:11 ఉంది. ఇప్పుడు బిలో మల్టిప్లై చేసిన తర్వాత ఎంత అయింది? 10:14 అయ్యింది. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేయండి. ఇదేమో వచ్చేసి టిన్, ఇదేమో వచ్చేసి కాపర్. సో రెండు యాడ్ చేస్తే ఎంత? 13 + 10 23, 11 + 14 25. సో 23:25. ఫస్ట్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా? అది 6th సమ్. నెక్స్ట్ సమ్ చూడండి, 7th సమ్. ద రేషియో ఆఫ్ కాపర్ టు జింక్ ఇన్ అలాయ్స్ ఏ అండ్ బి. సో ఇది కూడా చూడండి, ఫస్ట్ ఇక్కడ రాసుకోండి. కాపర్, జింక్, అలాయ్ ఏ ఆర్ ఇన్ ద రేషియో 3:4. సో అలాయ్ ఏ అండ్ అలాయ్ బి. దీంట్లో ఎలా ఉంది రేషియో? 5:9. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 3 + 4 7 పార్ట్స్. 3 + 4 7 పార్ట్స్. ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 5 + 9 14 పార్ట్స్. 14 పార్ట్స్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక లైన్ గీయండి. మనకి ఇందాక ముందు సమ్లోను మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన దాంట్లో ఏం డిస్కస్ చేసాం? ఈక్వల్ క్వాంటిటీస్ 1:1 రేషియోలో డిస్కస్ చేసాం. సో ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు, కానీ ఇక్కడ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. 2:3 ఇచ్చాడు రేషియో. సో మనం ఏం చేయాలి? ఫస్ట్ ఈక్వల్ చేసేసుకోండి 1:1. 1:1 ఈక్వల్ చేసుకున్నాక అప్పుడు 2:3 అన్నాడు కాబట్టి ఫస్ట్ అలాయ్ని 2 తోటి, సెకండ్ అలాయ్ని 3 తోటి మల్టిప్లై చేయండి. అర్థమవుతుందా? ఇప్పుడు ఇక్కడ 7 పార్ట్స్ 14 పార్ట్స్ కాబట్టి 7కి 14కి ఎల్సిఎం ఎంత? 14 కదా. సో 14 కాబట్టి ఇప్పుడు 7 ఇది 14 ఉంది కాబట్టి ఇక్కడ 14 రావాలంటే 2తో మల్టిప్లై చేస్తారు. సో ఇంటూ 2, ఇది అలాగే ఉంచండి ఇంటూ 1. సో ఇప్పుడు రెండు కూడాను నాకు 1:1 రేషియో అయితే వచ్చేసింది, కానీ నాకు 1:1 ఇవ్వలేదు. ఏమి ఇచ్చాడు? 2:3 ఇచ్చాడు. సో దీన్ని 2 తోటి, దీన్ని 3 తోటి మల్టిప్లై చేయండి. అర్థమైందా? అంటే ఇప్పుడు టోటల్గా అలాయ్ ఏని ఎంతతో మల్టిప్లై చేస్తున్నారు? 4తో మల్టిప్లై చేస్తున్నారు. అలాయ్ బిని ఎంతతో మల్టిప్లై చేస్తున్నారు? 3తో మల్టిప్లై చేస్తున్నారు.
సో ఇప్పుడు 4తో మల్టిప్లై చేసినప్పుడు ఎలా ఏమవుతుందో చూడండి, ఇక్కడ రాస్తున్నాను చూడండి. 4 3 12 కాపర్ జింక్. 4 ఇంటూ 3 12 4 ఇంటూ 4 16. అలాగే ఎలాయ్ బి దేంతో మల్టిప్లై చేయాలి? 3తో మల్టిప్లై చేయాలి. 5 3s ఎంత? 15. అలాగే 9 3s ఎంత? 27. సో ఇప్పుడు టోటల్గా కాపర్ ఎంత అయినట్లు? ఇప్పుడు 12 + 15 27, 16 + 27 ఎంత? 43. సో 27:43. ఇది నాకు వచ్చే ఆన్సర్ అనమాట. సో ఏ ఆప్షన్? ఆప్షన్ ఏ. సో అది 7th క్వశ్చన్. సో నెక్స్ట్ మూవింగ్ ఆన్ టు 8th క్వశ్చన్. సో ఇప్పుడు మీరు ఏదైతే చేశారో ఇప్పుడు దాన్ని బట్టి దీన్ని ట్రై చేయండి ఒకసారి. చూడండి, కాపర్. ఇది మీరు ఫస్ట్ ఓన్గా ట్రై చేసిన తర్వాత ఈ వీడియో చూడండి, ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇందాక చెప్పిన మోడలే కాబట్టి ఒకసారి మీరు ట్రై చేయండి ఓన్గా, దాని తర్వాత చూడండి ఇది ఎంత. ఇప్పుడు కాపర్ జింక్ రేషియో వచ్చేసి 5:2. ఎలాయ్ ఏ, ఎలాయ్ బి. ఎలాయ్ బి ఎంత రేషియో? 1:3. సో ఇప్పుడు చెప్పండి, ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? ఇది 7 పార్ట్స్ ఉంది. ఇది ఎన్ని పార్ట్స్ ఉంది? 4 పార్ట్స్ ఉంది. సో 7కి 4కి ఎల్సిఎం ఎంత? 28. సో 28 కాబట్టి ఇక్కడ ఒక లైన్ డ్రా చేయండి. దీన్నేమో 4తో మల్టిప్లై చేయాలి, దీన్నేమో 7తో మల్టిప్లై చేయాలి. సో ఇప్పుడు నాకు ఏంటి? ఫస్ట్ 1:1లోకి నేను తెచ్చేసుకున్నాను రేషియో అనేది, కానీ 1:1 కాదు. ఎంత ఇచ్చాడు రేషియో? 9:8. సో 9:8 కాబట్టి ఫస్ట్ పార్ట్ని 9తో మల్టిప్లై చేయండి, కింద దాన్ని 8తో మల్టిప్లై చేయండి. ఇక్కడ ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు నేను ఇక్కడ 4తో మల్టిప్లై చేస్తున్నాను, 9తో మల్టిప్లై చేస్తున్నాను. అలాగే ఇక్కడ 7తో మల్టిప్లై చేస్తున్నాను, ఇక్కడ 8తో మల్టిప్లై చేస్తున్నాను. మీకు ఫర్ సపోజ్ ఇదంతా ఒక నెంబర్ అనుకోండి, ఏ, ఇది ఒక బి అనే నెంబర్ అనుకోండి. ఇప్పుడు ఏని మీరు 4తోని 9తోని మల్టిప్లై చేస్తూ బిని 7తోనూ 8తోనూ మల్టిప్లై చేశారనుకోండి, అప్పుడు ఈ 4ని 8ని క్యాన్సిల్ చేయొచ్చా? రేషియోయే కదా. 4ని 8ని క్యాన్సిల్ చేయొచ్చా? 4 టేబుల్లో 8 అనేది 2 టైమ్స్ పోతుందా? సో అట్లా క్యాన్సిల్ చేయొచ్చు కదా. సో ఇప్పుడు నేను ఆ విధంగా ఈ 4ని 8ని 2 టైమ్స్ క్యాన్సిల్ చేసేస్తున్నా ముందే. ఇది యాక్చువల్లీ మనం ఎండింగ్లో కూడా చేసుకోవచ్చు, కానీ ఎండింగ్లో చేస్తే మనకి వచ్చే ఇక్కడ చిక్ ఏంటంటే కొంచెం క్యాలిక్యులేషన్ పెద్దది అవుతుంది. అందుకని ఆ క్యాన్సిలేషన్ ఏదో ముందే చేసేస్తున్నాను నేను. 4 టేబుల్లో ఇది 1 టైము, ఇది 2 టైమ్స్. సో ఫస్ట్ దాన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నారు? 9. సెకండ్ దాన్ని దేంతో మల్టిప్లై చేస్తున్నారంటే 14. సో 9తో మల్టిప్లై చేసినాక 14తో మల్టిప్లై చేశాక ఎలాయ్ ఏలో కాపర్ జింక్ రేషియో ఏమవుతుంది? ఎలాయ్ ఏలో కాపర్ జింక్ రేషియో ఏమవుతుంది చూడండి. ఎలాయ్ ఏ ఇక్కడ రాస్తున్నాను. 9తో మల్టిప్లై చేస్తే కాపర్ ఇస్ టు జింక్. ఇది 1, ఇది 2. ఓకేనా? సో చెప్పండి, 9తో మల్టిప్లై చేస్తే 9 5ల 45, అలాగే 9 2ల 18. అలాగే ఇప్పుడు ఎలాయ్ 2 దేంతో మల్టిప్లై చేయాలి? 7 2ల 14. 14ని 1తో మల్టిప్లై చేస్తే 14 ఇస్టు 14ని 3తో మల్టిప్లై చేస్తే 42. సో ఇప్పుడు ఫైనల్గా కాపర్ జింక్ న్యూ ఎలాయ్లో, ఎలాయ్ 1 ఎలాయ్ 2 మిక్స్ చేస్తే వచ్చిన న్యూ ఎలాయ్లో కాపర్ జింక్ రేషియో ఎంత అవుతుంది చెప్పండి. ఇక్కడ రాస్తున్నాం చూడండి. కాపర్ జింక్ రేషియో ఎంత వచ్చిందండి మనకి? 45 + 14 ఇస్టు 45 + 14 ఇస్టు 18 + 42. సో ఎంత అవుతుంది? 45 + 14 అంటే 59, 18 + 42 అంటే 60. ఓకేనా? సో ఇప్పుడు మనకి దేని గురించి అడుగుతున్నాడు? ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ జింక్ అడుగుతున్నాడు. సో జింక్ ఎంత? 60 కదా. న్యూ ఎలాయ్ మొత్తం ఎన్ని పార్ట్స్ ఉంది? 60 + 59 119 ఇంటూ 100. 60/119 ఇంటూ 100. సో ఇప్పుడు మీరు క్యాలిక్యులేషన్ చేయకుండా సింపుల్గా ఆప్షన్ చూడండి ఒకసారి. ఇది 60 కదా, 119లో 60 ఎంత పర్సెంట్ ఉంటుంది? అదే కదా ఇక్కడ అడుగుతుంది. 119లో 60 ఎంత శాతం ఉంటుంది? ఫర్ సపోజ్ ఇది 120 అయితే 50% ఉంటుంది, కానీ ఇది 120 కంటే తక్కువ, 119 మాత్రమే. అంటే మీకు డినామినేటర్ అనేది తక్కువ ఉంది కదా ఇక్కడ. సో పర్సంటేజ్ అనేది
ఇప్పుడు 120లో 50% 60, 119లో ఎంత శాతం అవుతుంది? 50 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. 50 కంటే కొంచెం ఎక్కువ ఉండాలి. సో కొంచెం ఎక్కువ ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ డి. మీరు చూడగానే ఇది వెయ్యగానే, ఈ స్టెప్ వెయ్యగానే ఈ 2 ఆప్షన్స్‌ని కూడా ఎలిమినేట్ చేసేయాలి. ఏని, సిని కూడా. ఎందుకు ఇవి అసలు 50% కూడా లేవు. అండ్ బి ఆప్షన్‌కొస్తే 53.86, 50 కంటే కొంచెం ఉందది. ఎక్కువగానే ఉంది. కానీ నాకు 50కి దగ్గరగా ఉండాలి. సో 50కి దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏది? ఆప్షన్ డి. అర్థమైందా? సో దీనికి ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. అర్థమైందా? నెక్స్ట్, హౌ మెనీ కేజీ ఆఫ్ రైస్ వర్త్ 25 per kg must be mixed with 30 kg of rice worth rupees 30 per kg, so that by selling the mixture at 29.7 per kg. సో మనం ఎలిగేషన్ వేసినప్పుడు రూపీస్ పర్ కేజీకి ఎలిగేషన్ వేస్తున్నాము. రూపీస్ పర్ కేజీకి ఎలిగేషన్ వేస్తున్నాం. ఇక్కడ రూపీస్ పర్ కేజీ ఏంటి? కాస్ట్ ప్రైజా, సెల్లింగ్ ప్రైజా? అంటే ఆ రైస్ యొక్క వాల్యూ కదా, ఫస్ట్ వాల్యూయే కదా. సో ఇక్కడ ఏంటి మనం వేసేది? కాస్ట్ ప్రైజ్కి మనం ఎలిగేషన్ వేస్తున్నాం ఇక్కడ. అంటే పర్ కేజీ ఎంత? ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇక్కడ పర్ కేజీ ఎంత ఉంది? 25 పర్ కేజీ. అలాగే సెకండ్ రైస్లో, ఇది ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్, ఇది సెకండ్ టైప్ ఆఫ్ రైస్లో ఎంత ఉంది? రూపీస్ 30 పర్ కేజీ. ఇప్పుడు మీకు ఈ రెండు మిక్స్ చేస్తే ఇదే కదా నాకు మెయిన్ వాల్యూ. కానీ ఇది నాకు కాస్ట్ ప్రైజ్లో ఉండాలి. కానీ నాకు ఇచ్చింది ఏంటిది? 29.7 అనేది సెల్లింగ్ ప్రైజ్. సో నేను సెల్లింగ్ ప్రైజ్కి కాస్ట్ ప్రైజ్కి ఎలా కన్వర్ట్ చేయాలి? నేను గెయిన్ ఎంత ఇచ్చాడు? నాకు 10% ప్రాఫిట్ ఇచ్చాడు. సో 10% అంటే ఎంత? 1/10 ఫ్రాక్షనల్ వాల్యూ. ఎలాగ? 10/100. 10/100 అంటే 0 క్యాన్సిల్ అయ్యి 1/10. ఓకేనా? సో 1/10 అంటే 10 వంతుల కాస్ట్ ప్రైజ్ ఉంటే 1 వంతు గెయిన్ అనమాట. సెల్లింగ్ ప్రైజ్ అంటే ఏంటి? కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్. అందాక ఇవి గుర్తుపెట్టుకోండి. మనం అర్థమెటిక్లో ఈ టాపిక్స్ చెప్పినప్పుడు ఇంకా డీప్గా డిస్కస్ చేసుకుందాం దీని గురించి. మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్లో ఏంటంటే ప్రతి టాపిక్ వస్తుంది. పర్సంటేజ్ అర్థమెటిక్లో ఉండే ప్రతి టాపిక్ కూడా మనం మిక్చర్ అండ్ ఎలిగేషన్లో కవర్ చేస్తాం. ఉంటుంది, ప్రతి టాపిక్ ఉంటుంది. సో మనం ప్రతి టాపిక్ని డిస్కస్ చేయలేం కాబట్టి సో ఇది తెలుసుకోండి. అందాక మన అర్థమెటిక్ ఇంకా ఈ టాపిక్ డీల్ చేసేటప్పుడు ఇంకా డీప్గా డిస్కస్ చేద్దాం దీని గురించి. సో సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ నథింగ్ బట్ కాస్ట్ ప్రైజ్ ప్లస్ ప్రాఫిట్. సో ఇప్పుడు 10 వంతుల కాస్ట్ ప్రైజ్ అయితే 1 వంతు ప్రాఫిట్. అవునా? అంటే 11 వంతుల సెల్లింగ్ ప్రైజ్. సెల్లింగ్ ప్రైజ్ అనేది 11 పార్ట్స్. ఆ 11 పార్ట్స్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 29.7 అని ఇచ్చేశాడు. అయితే నాకు ఇప్పుడు ఏం కావాలి? మనం ఇక్కడ ఎలిగేషన్ దేనికి వేస్తున్నాం? కాస్ట్ ప్రైజ్కి వేస్తున్నాం. ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ 25 పర్ కేజీ, 30 పర్ కేజీ. కానీ ఇంతకి అమ్మాడు. ఎంతకు అమ్మాడు? 29.7కి అమ్మాడు. అమ్మాడు అంటే దాని వాల్యూ ఎంత అవుతుంది? 10% గెయిన్ కాబట్టి సో 11 పార్ట్స్ అంటే ఇది అమ్మింది. సో దాని వాల్యూ ఎంత? 10 పార్ట్స్ ఎంత? 10ఏ కదా ఇక్కడ కాస్ట్ ప్రైజ్. సో 10 పార్ట్స్ ఎంత అంటే ఏమవుతుంది? 11 టేబుల్లో చూడండి, ఇది 11 రెళ్ళ 22, 77 అంటే 2.7. సో ఎంత అవుతుంది? కాస్ట్ ప్రైజ్ అనేది 27. సో ఇక్కడ మనకి ఈ మిడిల్ వాల్యూ అనేది 27. సో మనం ఎగ్జామ్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడా, కాస్ట్ ప్రైజ్ ఇచ్చాడా అనేది చూడాలి. మనకి ఇక్కడ సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చినట్లయితే, ఇప్పుడు ఈ సమ్లో సెల్లింగ్ ప్రైజ్ ఇచ్చాడు కాబట్టి మనం ఏం చేసాం? దాన్ని కాస్ట్ ప్రైజ్లోకి కన్వర్ట్ చేసాం. కన్వర్ట్ చేసి ఇప్పుడు ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ ఎన్ని క్వాంటిటీస్, సెకండ్ టైప్ ఆఫ్ రైస్ ఎన్ని క్వాంటిటీస్ రేషియో మనం కనిపెడతాం. ఇప్పుడు చూడండి ఎట్లా కనిపెడతాం? ఎలిగేషన్ అప్లై చేస్తే 30 పెద్దది 27 కంటే. 30 - 27 3, 27 - 25 2. సో రేషియో ఎంత వచ్చిందండి మనకి? 3:2 వచ్చింది. కానీ నాకు ఏమి ఇచ్చాడు చూడండి, ఈ 30 kg ఆఫ్ రైస్ అనేది 3 పార్ట్సా, 2 పార్ట్సా, 5 పార్ట్సా? అది అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం 30 kg అనేది ఏం తీసుకున్నాం? సెకండ్ టైప్ ఆఫ్ రైస్ కదా. సో సెకండ్ టైప్ ఆఫ్ రైస్ అంటే ఈ 2 పార్ట్స్ అనేది 30 అనేది వాడు ఇచ్చేశాడు. 2 పార్ట్స్ ఈజ్ ఈక్వాలెంట్ టు 30 kg. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నాడు? 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 3 పార్ట్స్ వాల్యూ ఎంత? 2 పార్ట్స్ 30 అయితే 1 పార్ట్ ఎంత అవుతుంది? 15 kg కదా. సో
3 పార్ట్స్ ఎంత అవుతుంది? 3 ఇంటూ 15, 3 ఇంటూ 15. సో ఎంత అవుతుంది? 45 కేజీ. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ అనేది ఎన్ని కేజీస్ ఉంది? 45 కేజీ. మనం ఇందాక ఇనీషియల్గా మనం ఏం మోడల్ చూసాం? ఎంత రేషియో, ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ ఎంత రేషియో, సెకండ్ టైప్ ఆఫ్ రైస్ ఎంత రేషియో అనేది చూసాం. అయితే ఇప్పుడు మనకి రేషియో వచ్చింది కాబట్టి సెకండ్ టైప్ ఆఫ్ రైస్ ఎన్ని కేజీలు అని ఇచ్చేసాడు. సో ఫస్ట్ టైప్ ఆఫ్ రైస్ అనేది ఎన్ని కేజీలు? ఎన్ని కేజీలు అండి మనకి ఇక్కడ? 45 కేజీ. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ 9th సమ్. నౌ 10th క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇది కూడా మీరు ఒకసారి వీడియో పాస్ చేసుకుని ఈ సమ్ అనేది మీరు చేయడానికి ట్రై చేయండి. ఇది కూడా సేమ్ చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ సెల్లింగ్ ద మిక్చర్ at 99.6 kg పర్ కేజీ అండ్ గెయిన్ 20%. సో మీరు ట్రై చేయగలరా? మీకు ట్రై చేసే ముందు ఒకసారి చూడండి, 20% అంటే 20% ప్రాఫిట్ అంట. ఫస్ట్ 20%ని ఫ్రాక్షన్ వాల్యూలో రాయండి. ఫ్రాక్షన్ వాల్యూలో రాయాలంటే ఏం చేయాలి? 20/100 ఎంత అవుతుంది? 1/5. 1/5. సో ఇప్పుడు ఇది గెయిన్ కాబట్టి ఇక్కడ మనం ప్లస్ వేసుకుంటాం. సో ఇందాక ఏం చెప్పాం మనం? ఇది కాస్ట్ ప్రైస్. సో ఇప్పుడు 5 వంతుల కాస్ట్ ప్రైస్లో ఒకటేంటి? ప్రాఫిట్ నాకు. సో సెల్లింగ్ ప్రైస్ అనేది ఏమిటవుతుంది? కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్. సో ఎంత అవుతుందండి ఇక్కడ? 5 + 1 నథింగ్ బట్ 6. అంటే 20%ని మన ఫ్రాక్షన్ వాల్యూలో కన్వర్ట్ చేస్తే సిపి అనేది 5 పార్ట్స్, సెల్లింగ్ ప్రైస్ అనేది 6 పార్ట్స్. ఇప్పుడు నాకు క్వశ్చన్లో ఏమని ఇచ్చాడు? 6 పార్ట్స్ ఈజ్ ఈక్వాలెంట్ టు 99.6. కానీ నేను ఎలిగేషన్ అప్లై చేసినప్పుడు నేను 99.6 వెయ్యకూడదు, ఎందుకంటే అది సెల్లింగ్ ప్రైస్. కానీ నాకు కావాల్సింది ఏంటి? కాస్ట్ ప్రైస్. ఆ రెండు మిక్స్ చేసినప్పుడు, ఈటీ మిక్స్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంత అవుతుంది? ఆ వాల్యూ నాకు కావాలి. ఆ వాల్యూ కావాలంటే ఎన్ని పార్ట్స్ కావాలి నాకు? 5 పార్ట్స్ ఎంత? సో ఇప్పుడు 6వ ఎక్కంలో దీన్ని క్యాన్సిల్ చేయండి. 16 6ల 96, ఇంకా 3 ఉంది, 3.6 అంటే 0.6, 16.6. సో 16.6 ఇంటూ 5. మీకు ఎప్పుడైనా ఇలా మల్టిప్లికేషన్ ఉందనుకోండి, మీరు ఏంటంటే ఫస్ట్ మల్టిప్లికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. అర్థమెటిక్ చేసేటప్పుడు మీరు మల్టిప్లికేషన్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. 16 5లు చేయండి ఫస్ట్. 80 ప్లస్ 0.6 ఇంటూ 5. 5 ఇంటూ 0.6 ఎంత? 3. సో ఎంత అవుతుంది? 83. సో ఇప్పుడు ఈ రెండు టీలు మిక్స్ చేశాక దాని వాల్యూ ఎంత వస్తుంది అంటే 83. ఇది మీన్ వాల్యూ నాకు. అంటే 72, 90. ఇదేమో ఫస్ట్ టైపు, ఇదేమో సెకండ్ టైపు. ఈ రెండు మిక్స్ చేయడం వల్ల దాని వాల్యూ ఎంత అయింది? 83. నాకు క్వశ్చన్లో 83 అని ఇవ్వలేదు. 83 ఉంది వాల్యూ, ఎంతో కొంత ఉంది. కానీ వాడు అమ్మటం మాత్రం 99.6 రూపాయలకి అమ్మేశాడు అని ఇచ్చాడు. అందుకని అమ్మింది కాకుండా దాని వాల్యూ ఎంత ఉంటుందో అది తీసుకుని ఎలిగేషన్ వేస్తాం మనం. సో అదేంటి ఇక్కడ? 83. సో ఇప్పుడు ఎలిగేషన్ అప్లై చేయండి. 90 - 83 7, 83 - 72 11. సో ఎంత వచ్చింది? ఫస్ట్ టైప్ ఆఫ్ టీ టు సెకండ్ టైప్ ఆఫ్ టీ రేషియో ఎంత వచ్చిందండి అంటే 7:11. 7:11. సో ఏ ఆప్షన్? బి ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో అది నెక్స్ట్ 5 క్వశ్చన్స్. సో టోటల్ మనం ఎన్ని? 10 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఓకేనా? సో మీకు ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా, జూలై 5th నుంచి అర్థమెటిక్ అండ్ ప్యూర్ మ్యాథ్స్ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. నేనే డీల్ చేస్తున్నాను. సో మీకు ఏదన్నా దాని గురించి డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. త్రూ వాట్సాప్ కానీ త్రూ ఫోన్ కాల్ కానీ కాంటాక్ట్ అయితే మీకు బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ చెప్తారు. సో థ్యాంక్ యూ.